ఢిల్లీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికీ డిప్యూటీ సీఎం ఆ పార్టీ అధినేత అక్కడికి చేరుకున్నారు. సేన ప్రస్థానం దేశ సమగ్రత కోసం పేరుతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణ జాతీయ స్థాయిలో పాత్రపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆ పార్టీ అధినేత అక్కడికి చేరుకున్నారు. సేన ప్రస్థానం దేశ సమగ్రత కోసం పేరుతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణ జాతీయ స్థాయిలో పాత్రపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఎస్ నవీన్. రైట్, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని అశోక హోటల్లో జనసేన పార్టీ ఒక కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన ప్రస్థానంతో పాటు జనసేన జాతీయ సమగ్రత సంబంధించినటువంటి అంశాలపైనే సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క సమావేశానికి మాత్రం ఇది కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ సమావేశంలో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొన్ని అంశాలపైన కూడా వారు ప్రస్తావించేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే జనసేన ఏ విధంగా ప్రస్తావన తీసుకొచ్చాము, ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ఉండాలి, జనసేన భావజాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నటువంటి కార్యకర్తలకి అధినేత దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎంపీలతో పాటు జనసేన ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం అంటే 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో కొన్ని అజెండాలు కూడా తీసుకురావడం జరిగింది. ఏ విధంగా జనసేన ప్రస్తావన జరిగింది, ఆ ప్రస్తావనలో ఉన్నటువంటి ఆటుపోట్లు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ప్రజలకి వెళ్ళాలి, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జనసేన ఎన్డీఏ కూటమితోటి భాగస్వామ్యమై ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా హాజరయ్యారు. అంటే తమిళనాడు కావచ్చు, కేరళ, కర్ణాటక, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది, తెలంగాణకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా రీసెంట్గా జనసేన పార్టీలో కూడా వారు చేరడం జరిగింది. ఆ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. వీరందరికీ అధినేత దిశానిర్దేశం కూడా చేసేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ప్రస్థానం సంబంధించినటువంటి కార్యక్రమంతో ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమైంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితో కూడా ప్రసంగం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ మీటింగ్ అనేది క్లోజ్ మీటింగ్, అంటే కేవలం కార్యకర్తలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో ఎటువంటి మీడియా కావచ్చు, ఇంకెవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి ఇది కేవలం కార్యకర్తలు మాత్రమే హాజరవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతోటి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. వారితో పాటు ఇటు ఆ మంత్రులు, ఇటు నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాని తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు, పార్టీకి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి ఎజెండా సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరు ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడైతే మొదలైనటువంటి సమయంలో 12 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా పరిస్థితులతో పాటు ఏ విధంగా కార్యకర్తలు ఆ జనసేన వైపు చూస్తున్నారు, దాంతోపాటు కార్యకర్తలను ఏ విధంగా ఉత్సాహపరిచేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఎజెండాతోటి ముందుకు వెళ్ళిన అంశాలపైన కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సుదీర్ఘంగా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క సమావేశం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ నవీన్.